హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు ఇప్పుడు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గతం గుర్తొచ్చిన రాజ్ ఆనందంలో కావ్య. ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? మరి రామ్గా ఉన్న రాజ్కి నిజంగానే గతం గుర్తొచ్చి కళావతిగా ఉన్న తన భార్యని గుర్తించాడా? మరి యామిని పరిస్థితి ఏంటి? మరి యామినికి ఎలా బుద్ధి చెప్పనున్నాడు? అసలు అప్కమింగ్ ఎపిసోడ్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాజ్తో పాటు కావ్యని ఎలాగైనా చంపేసేయాలి. కావ్య కనుక అడ్డుగా ఉంటే రామ్ నాకు ఎప్పటికీ సొంతం కాడు. నేను రామ్ను పెళ్లి చేసుకోలేను. ముందు అసలు రామ్ కావ్య జీవితంలోకి వెళ్ళక ముందే ఆ కావ్యను దూరం చేయాలని చెప్పేసి అంటూ మొత్తానికి కావ్యని చంపే ప్లాన్ చేస్తుంది యామిని. ఇక ఆ విధంగానే రౌడీలను పంపిస్తుంది. రౌడీలను తప్పించుకున్న ప్రయత్నంలో మొత్తానికి రాజ్ కావ్య ఇద్దరు కూడా అడవిలో ఇరుక్కుంటారు. యామిని పంపించిన రౌడీల బారి నుంచి తప్పించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తారు. అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు రాజ్ కావ్య. ఇలా తిరుగుతూనే ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఉంటారు. ఇక కావ్యకి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ముందు మీరు కబుర్లు ఆడటం మానేసి బయటకు వెళ్ళడానికి దారి ఎక్కడుందో కనుక్కోండి. ముందు మనం ఈ అడవి నుంచి బయటపడాలని చెప్పేసి అంటూ కావ్య అయితే చాలా కంగారు పెడుతూ ఉంటుంది. రాజ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే కళావతితో టైం స్పెండ్ చేయడానికి టైం దొరికింది కాబట్టి ఆ యామినితో ఉంటే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. మీతో నా లైఫ్ బాగుంది, నా జీవితంలో నా మనసులో ఉన్న మాటను మీతో చెప్పడానికి నాకు సరైన సమయం దొరికింది, టైం స్పెండ్ చేయడం చాలా బాగుందని చెప్పేసి అంటూ మొత్తానికి రాజ్ అయితే దాని మనసులో అనుకుంటాడు. ఇక ఆ విధంగానే ఈ అడవిలోనే మనం సీతారాములా ఉండిపోదామని చెప్పేసి అంటూ మొత్తానికి రాజ్ నోరు చేరతాడు. ఇక మాటలు కావ్య సంతోషిస్తుంది. కానీ నేను వెళ్తానని చెప్పేసి అంటుంది. మరి నేను అంటే మీకోసం శోభనగా వస్తుంది అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. అమ్మో దాన్ని మాత్రం నేను భరించలేను, అది వస్తానంటే నేను అసలు ఊరుకోను, నేను వస్తున్నాను ఆగని చెప్పేసి అంటే మొత్తానికి కావ్య వెనకాల పరిగెడుతూ ఉంటాడు రాజ్ అయితే. ఈ లోపలనే తిరిగి తిరిగి అలసిపోయి కావ్యకి అయితే బాగా దాహం వేస్తుంది. నాకు కొంచెం వాటర్ కావాలని చెప్పేసి అంటుంది. వాటర్ ఎక్కడ కూడా కనిపించవు. కావ్య నీళ్ళు అడిగేసరికి రాజ్ అయితే నానా తిప్పలు పడే మరి కావ్య కోసం నీళ్ళు అయితే తీసుకొని వచ్చిస్తాడు. ప్రేమగా రాజ్ నీళ్ళు తాపించేసరికి కావ్య చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఇంతలో కూడా తాగండి అని చెప్పేసాడు. మొత్తానికి రాజ్ వాటర్ తాగే లోపల రౌడీలు అయితే వస్తారు. రాజ్ కావ్యం చూసి అదిగో అని చెప్పేసి అనడంతో వెంటనే చూసి చాలా గబగబా ఇక కంగారుగా పరిగెడుతూ ఉంటారు రాజ్ కావ్య. ఇద్దరు కూడా అడవి మొత్తంలో అలా వెతుకుతూనే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంట్లో కావ్య చాలా కంగారు పడుతుంది. నేను పెట్టిన లొకేషన్స్ లో అప్పుకు చేరిందో లేదో, మమ్మల్ని కనిపెడుతుందా, మా కోసం ఏమైనా హెల్ప్ చేస్తుందా, ఈ రౌడీల నుంచి కనీసం అప్పు అయినా మనల్ని రక్షించాలని చెప్పేసాడు. మొత్తానికి కావ్య తన మనసులో అనుకుంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈసారి కనుక రౌడీలు వస్తే మీరు వాళ్ళని నన్ను కంట్రోల్ చేయొద్దు అని చెప్పేసాడు రాజ్ చెప్పడంతో, గతంలో జరిగినట్లు మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేని చెప్పేసాడు. గబుక్కున కావ్య నోరు చేరుతుంది. ఆ మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు గతంలో ఏం జరిగిందని తట్టుకోలేని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసాడు రాజ్ అడగడంతో కావ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అంటే నా అనుమానం ఏంటంటే గతంలో జరిగిన కారణంగానే కదా మీరు యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అలాంటి పరిస్థితి మీకు రాకూడదని నేను అలా మాట్లాడాలని చెప్పేసాడు. మొత్తానికి కవర్ చేస్తుంది కావ్య. అదే సమయంలో యామిని అయితే కిల్లర్ అయితే కాల్ చేస్తుంది. ఎక్కడి వరకు వచ్చారు, ఆ కావ్యని చెప్పేశారా, ఏం జరిగిందని చెప్పేసాడు. మొత్తానికి యామిని అడుగుతూ ఉంటుంది. కావ్య కనుక ఒకవేళ ప్రాణాలతో అడవి దాటి బయటకు పడితే కనుక నువ్వు నా ప్రాణాలతో ఉండవు అని చెప్పేసి అంటూ కిల్లర్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రండి మేడం, మీరు చెప్పిన పని నేను ఖచ్చితంగా టైం కల్లా చేసేస్తాను. అసలు ఆ కావ్యని నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు మాటలతో కాదు చేతులతో పని చేయించు, ముందు ఆ కావ్యను లేపేసేయని చెప్పేసాడు. యామిని మొత్తానికి కిల్లర్ కి వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో కిల్లర్ అయితే అడవి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. వెతుకుతున్న క్రమంలో మొత్తానికి చీకటి పడిపోతుంది. దారి వెతుక్కుంటూ వెళ్తారు రాజ్ కావ్య. సినిమాలో చూపించినట్టు కాకట వెలిగించని చెప్పేసి అంటుంది కావ్య. ఈ లోపల మొత్తం చీకటి పడిపోతుంది. అడవిలో అగ్గిపెట్టి ఎక్కడ దొరకదు కదా అని చెప్పేసాడు రాజ్ అడుగుతూ ఉంటాడు. మరోవైపు కావ్య అడ్రస్ చెప్పడంతో అడవిలో ఉన్నామని లొకేషన్ పంపించడంతో ఇక అప్పు అయితే మొత్తాన్ని అడవిలోకి చేరుకుంటుంది. రాజ్ గారు చూసిన అప్పు వాళ్ళని వెతుక్కుంటూ మొత్తానికి లోపలికైతే వస్తుంది. మనం నలుగురిమే ఉన్నాము, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, ఇంకొందరు కావాలని చెప్పేసి అంటూ పోలీసులు పిలిపించి అప్పు కూడా మొత్తం కూడా చుట్టూ వెతుకుతూ ఉంటుంది. ఇక తర్వాత సడన్ గా రాజ్ కనిపించకపోవడంతో చాలా కంగారు పడుతుంది కావ్య. ఇంతలో రాజ్ రావడంతో కోపంగా కొట్టేస్తుంది. ఆకలి అన్నారు కదా అందుకే ఇవి తీసుకొచ్చానని చెప్పేసి అంటూ కొన్ని పళ్ళు అయితే ఇస్తాడు రాజ్ అయితే.
మీకు చలి వేయకుండా మంట కూడా వేశానని చెప్పేసి అంటాడు. ఇక ఆ విధంగా కావ్య చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే రాజ్ తన మీద చూపిస్తున్న ప్రేమకి ఈ పళ్ళు తినొచ్చు అని చెప్పేసి అంటూ కావ్య చాలా డౌట్ గా అడుగుతుంది. యానిమల్ ఛానల్లో చూశాను, ఇవి తినొచ్చు అని చెప్పేసి అంటూ మొత్తానికి రాజ్ తీసుకుని వచ్చిన ఫ్రూట్స్ అయితే ఇద్దరు కూడా కలిపి తింటారు. ఆ విధంగా రాత్రి అయితే టైం స్పెండ్ చేస్తారు. తర్వాత నిదానంగా ఆ పళ్ళు తిన్నాక రాజ్ కావ్యకి ఇద్దరికి కూడా సడన్ గా ఒక్కసారిగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలానే కళ్ళు తిరిగి తల తిరిగి కింద అయితే పడిపోతారు ఒకరి మీద ఒకరు. అదే సమయంలో రాజ్ కావ్య అక్కడ పడిపో ఉండడం చూసిన రౌడీలు అడవంతా కూడా వెతికి మొత్తానికి రాజ్ కావ్యని చూసేస్తారు. ఎదుగుంటే ఎక్కడున్నారని చెప్పేసి అంటూ ఇక రౌడీలు వెంటనే రాజ్ కావ్య దగ్గరికి రావడంతో ఇక రౌడీలను చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. తర్వాత రౌడీలు కత్తి తీసుకుని పొడవబోతారు. ఈ లోపల రాజ్ కి అడ్డు వెళ్ళిన ఆయనైతే పక్కకు తోసేసి రాజ్ కడుపులో పొడి చేస్తారు. ఇక దాంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన భర్తను తన కళ్ళ ముందే చంపే ప్రయత్నం చేయడంతో పక్కన ఉన్న కర్ర తీసుకుని రౌడీలందరినీ కూడా చితకబాదేస్తుంది. కావ్య కొట్టిన దెబ్బకి రౌడీలందరూ కూడా ఒక్కసారిగా పరారవుతారు. ఇక ఏం చేయాలో అర్థం కాదు. తన చీర చెంగున చింపేసి రాజ్ కి అయితే కట్టుకడుతుంది. ఇక వెంటనే ఆ రాజును తీసుకుని చుట్టూ అంతా కూడా వెతుకుతూ ఎవరైనా ఉన్నారని చెప్పేసి అంటూ హెల్ప్ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొంతమంది కోయిదూరులు ఉండడంతో మొత్తానికి రాజ్ని అక్కడికి తీసుకుని వెళ్లి వాళ్ళ సహాయంతో రాజ్ని అయితే బతికించుకుంటుంది. దానికి కోయిదూరులందరూ కూడా పసరు వైద్యంతో కొన్ని గంటల పాటు స్పృహలో లేకుండా రాజ్ని ఒక 2 రోజుల తర్వాత నిదానంగా స్పృహలోకి అయితే వస్తాడు. స్పృహలోకి వచ్చిన రాజ్ అయితే కళావతి, ఏంటి నేను ఇక్కడున్నాను, ఏమైంది అసలు, మనం అట్లా ట్రిప్కి వెళ్ళాలి కదా, నాకేం జరిగింది, నాకేదో అసలు మైండ్ కూడా చాలా డిస్టర్బ్ గా ఉందేంటి, ఏమైంది, మనం అసలు ఎక్కడున్నాము కళావతి అని చెప్పేసి అంటూ రాజ్ మాట్లాడటంతో ఆ మాటలు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ కళావతి, నేను నిన్నే అడుగుతున్నాను, మనం ఎక్కడున్నామేంటి అని చెప్పేసి అంటూ రాజ్ అనడంతో మొత్తానికి రాజ్ కి గతం గుర్తొచ్చేసిందని తెలుసుకున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. దేవుడికైతే దండం పెట్టుకుంటుంది. ఎలాగైనా సరే నా భర్తకు ఆయనంతటా ఆయన గతం గుర్తు రావాలని చెప్పేసి అనుకున్నాను, మొత్తానికి మీకు గతం గుర్తొచ్చేసింది అని చెప్పేసి అంటూ కావ్య అడగడంతో ఇంతలో రాజ్ అయితే గతం ఏంటి, గతం గుర్తుకు రావడం ఏంటి, అసలేం మాట్లాడుతున్నావు కావ్య అని చెప్పేసి అంటూ మొత్తానికి రాజ్ అడగడంతో దానిలోనే తన లైఫ్ లోకి యామిని రావడం, యాక్సిడెంట్ జరగడం, తన నుంచి తన దూరం చేయడం, రాజ్ని రామ్గా మార్చేసి తను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం జరిగింది మొత్తం కూడా కావ్య అయితే రాజ్కి చెప్పేస్తుంది. ఇక మాటలు విన్న రాజ్ అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు జీవితంలో నేను యామిని మొహం చూడకూడదు అనుకున్నాను, దాని నుంచి తప్పించుకోవాలనే కదా నేను దూరంగా వచ్చేస్తాను, అది మాత్రం నన్ను వదిలిపెట్టలేదా, నన్ను నిన్ను దూరం చేసి నా కుటుంబానికి ఎందుకు ద్రోహం చేయాలని చూస్తుందా, యామిని మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అంటే మొత్తానికి యామిని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజ్ అయితే. ఇక మరోవైపు అడవిలో మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అప్పు అయితే పోలీసుల సహాయంతో ఇందులో వెతుకుతున్న అప్పుకి అయితే సడన్ గా రౌడీ అయితే కనిపిస్తారు. బాగా కాకి చేత దెబ్బలు తిని నలిగిపోయి ఉంటారు కాబట్టి ఇక వెంటనే అప్పుకి అయితే దొరికిపోతారు. రౌడీలందరినీ కూడా తీసుకుని అప్పు అయితే జైల్లో పెట్టించేస్తుంది. వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఎక్కడున్నారో అడ్రస్ తెలుసుకున్న అప్పు అయితే మొత్తానికి రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. కోయిదారుల సహాయంతో కొన్ని రోజుల పాటు అడవిలోనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత బావకు గతం గుర్తొచ్చేసిందని అప్పు అయితే చాలా సంతోషిస్తుంది. ఆమె దీనందరికీ కారణం తెలుసుకునే అప్పు అయితే యామినికి ఎలా బుద్ధి చెప్పారో నాకు బాగా తెలుసు బావ అని చెప్పేసి అంటూ మొత్తానికి యామినికి అయితే అప్కమింగ్ ఎపిసోడ్ లో పెద్ద షాక్ ఎదురవ్వబోతుంది. అప్కమింగ్ బ్రహ్మణి సీరియల్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది ఎలా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.